హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసమే స్టవ్ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొన్ని పల్లీలను వేంపుకుంటున్నాను. నూనె లేకుండానే వేంపుకుంటున్నాను. నూనెతో అయినా సరే వేంపుకోవచ్చు. తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేంపుకోవాలి. ఇవన్నీ నేను వెంటనే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలను కూడా ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లార్చాలి. ఆ తర్వాత కొన్ని నేను కాజు తీసుకుంటున్నాను. కాజు కనుక లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే, నువ్వులైనా సరే తీసుకోవచ్చు. అవి కూడా వేంపి దీంట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెంగా తీసుకున్నాను. చింతపండు రసాన్ని ముందుగానే నానించాలి. ఆ తర్వాత బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టుగా, ఆ తర్వాత కారం తీసుకుంటున్నాను 1.5 స్పూన్ల వరకు, మా రుచికి తగ్గట్టుగా తీసుకున్నాను. కొంచెం పసుపు, ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి, మరీ జారుడుగా కాకుండా. ఆ తర్వాత ఒక 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా 4 ముక్కల్లా కట్ చేసుకున్నాను. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. కొంచెం మసాలాను ఇలా మధ్యలో ఇలా కూర్చుకోవాలి. ఇలా అన్నింటినీ కూర్చి రెడీ చేసుకోవాలి. తర్వాత మిగిలిన మసాలాకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకున్నాను. ఒక 2 లేక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు 1 స్పూన్ వరకు వేసుకున్న, 2-3 పచ్చిమిరపకాయలను చీల్చుకొని వేశాను. కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను సన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మసాలా వంకాయను వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసుకొని మీడియం మంటకు ఉంచుకుంటూ లోకి మీడియంకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ వంకాయలు అనేవి మనకు సగం వరకు మగ్గిపోవాలి. ఇలా 5-10 నిమిషాలకు మంచిగా మగ్గిపోతాయి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆ తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం నీళ్ళను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మీకు కావాల్సిన నీళ్ళు మసాలా పాటుగానే వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉడికించుకోవాలి. కొంచెం చిక్కపడేంత వరకుగా ఉండాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, మీకు కావాలంటే కరివేపాకు పై సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా త్వరగా కూడా ఇలా చేసేసుకోవచ్చు. వంకాయ మొత్తం బాగా ఉడికిపోతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.